హాయ్ అండి. ఈరోజు నా పుట్టినరోజు సరదాగా గడిచిందని అనుకున్నాను. బట్ పెద్ద అబ్బాయికి ఫీవర్ వచ్చిందండి. ఆఫ్టర్నూన్ త్వరగా తీసుకొద్దామని వచ్చాను స్కూల్కి. బట్ స్కూల్లో వెళ్ళంగానే వాడికి 101 ఉండింది ఫీవరు. తీసుకొచ్చేసాను ఇంటికి. అప్పటి నుంచి డోలో ఆఫ్ వేసాను కానీ అయినా కానీ ఇప్పటిదాకా అసలు జ్వరం తగ్గనే లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ వచ్చి చెక్ చేస్తే హాస్పిటల్లో 99 ఉండిందండి. ఇది మా ఇంటి దగ్గరే ఉందండి హాస్పిటల్. మేడం చాలా బాగా చూస్తారు. మాకు బాగా సూట్ అయ్యారు పిల్లలకి. నాకు కూడా బాగా చూస్తారు. ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అంతా కూడా మాకు బాగా సెట్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చినామండి మా ఇంటి దగ్గర హాస్పిటల్కి. సో బాను ఇప్పుడే చెక్ చేయించాము. చూస్తే కనుక ఫీవర్ వచ్చి 99 ఉండింది. సో ఇంకా రావాలి, మేడం వస్తే చూపించాలండి. పెద్దబ్బాయి ఇతనే అండి. కొంచెం మార్నింగ్ టైంలో బాగానే యాక్టివ్గా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ నేను స్కూల్కి వెళ్ళే సమయానికి తగ్గిపోయి ఉన్నాడు, బాగా డల్ అయిపోయాడు. మా చిన్నబ్బాయి అయితే మేడం మేడం ఇంకా రాలేదు. వీళ్ళిద్దరూ ఆటల మీద ఆటలు. ఫీవర్ అని లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చేట్టు ఎగురుతా ఉన్నారు. నేను చెప్పాను జాగ్రత్తగా ఉండండి వెళ్తే అని. బాగానే రావాలి. ఉంది ఫీవరు. మెడిసిన్ అంతా రాసిచ్చారు. రేపు మార్నింగ్ ఎక్కువగా ఉంటే హెవీ ఫీవర్ కానీ వస్తే కనుక మళ్ళీ రమ్మన్నారు. లేదంటే కంటిన్యూస్గా సేమ్ ట్రీట్మెంటే కంటిన్యూ చేసేయమన్నారు 2 days. సో ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఏం బాగా నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? అతనికి తెలియదంట ఎలా ఉండేదని. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్ అంతా వేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు చంద్రబాబు. చూసుకోవచ్చు అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ చూడండి. అన్న ట్యాబ్లెట్ వేసుకుని చూడు వాడి వల్లే ట్యాబ్లెట్ కింద పడిపోయిందని వాళ్ళన్న కోపడుతున్నాడు. అన్నదమ్ముల అనుబంధం దాని కథే వేరండి. వాళ్ళన్నకి ఫీవర్ అని చెప్పి చూడండి ఎంత ఎంత ఇది తీసుకుంటున్నాడు, కేరింగ్. చూడండి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఉన్నంటారా అంటే ఉన్నట్లే వెళ్ళిపోవాలంట. మరి చూసుకోవచ్చు ఇద్దరు బయట వచ్చేసారు. చాలా స్పీడ్గా ఉన్నారనమాట. వెళ్ళిపోవాలంట. నేను ఇంటికి వెళ్ళిపోవాలని వీడు లేదు, నేను కాసేపు తర్వాత పోదామని చెప్పేవాడు. చాలా తులుపు అయిపోతున్నాడండి వీడు. చెప్పిన మాట వినడంలే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి టమాటాలు వచ్చి 100కి 4 kgs. ఇక్కడ వచ్చి మొత్తం అండి రేపు వరలక్ష్మి మొత్తం కదా, పనస పండ్లు, పూలు, జాంకాయలు, అరటి పిలకలు. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. వరలక్ష్మి మొత్తం అంతా హంగామా ఇక్కడే ఉంది ఈ రోడ్లోనే. మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ అన్ని హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ అరటి పండ్లు రకాలు చూడండి. యాలక్కి, సీతాఫలము, జాంకాయలు, మామిడికాయలు, దానిమ్మ, యాపిల్, మ్యాంగో, సూపర్, మొక్కజొన్న అన్నీ ఉన్నాయి. మన ఇంటి దగ్గరలోనే రేపు వరలక్ష్మి అంతాం కదా, ఫుల్గా వరలక్ష్మి అంతం స్పెషల్ రేపు. వీళ్ళిద్దరు చూడండి ఎట్లున్నారు, డల్ ఫేస్ పెట్టేసుకుని. వచ్చు మా అబ్బాయి వచ్చి ఎంతసేపు నాతో ఫైటింగ్కి వస్తున్నాడు. వాడికి జ్వరం అంతా తగ్గిపోయింది, నన్ను కొడుతున్నాడు చూడండి. ఈ టైంలో డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. అట్లా ఎట్లా తిరుగుతున్నారు. ఇది చాలా డేంజర్ అండి నైట్ టైంలో మాత్రం డ్రైవింగ్ నేర్పించడం అనేది. లోపలికి వెళ్ళున్నారు లక్ష్మి గారు. తమలపాకులు కావాలని ఇంకా రాలా, వెయిటింగ్ ఫర్ దెమ్. రారా జోసి తీసుకున్నా. అక్కడ మమ్మీకి చెప్పు తీసుకోండి ఏం కావాలో. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ 2 పడిపోయాయి కొమ్మలు. మా చిన్నబ్బాయి చూడండి పిల్లకలు. ఇది బాగా ఇంకోటి కూడా పడిపోయింది చూడండి. అది తీసుకో పదండి. ఇప్పుడే అన్నీ ముగిచ్చేసుకొని తీసేసుకొని వచ్చేసాము లిఫ్ట్లోకి. యాజ్ యూజువల్గా రొటీన్. మళ్ళీ ఇట్ ఈస్ వెరీ స్లో. వెళ్తూ ఉన్నాం. సామాన్లన్నీ తీసేసుకున్నాం వరలక్ష్మి వ్రతానికి. ఇగోండి మామిడి ఆకులు అన్నీ తీసేసుకునేసి రేపు వరలక్ష్మి వ్రతాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుందామండి మన ఇంట్లో. బాగా వచ్చేసాం ఇంటికి. హాస్పిటల్కి వెళ్ళేసి అన్నీ తీసుకొని వచ్చేసామండి ఇంటికి. లోపలికి వెళ్ళిపోయినా చూసి నీ చెప్పులు బాగా జాగ్రత్తగా తీసుకున్నాయి. అరటి పిలకలు, మామిడి ఆకులు అన్నీ తీసుకొని వచ్చేసాం. మా జోసి కూడా వచ్చేసాడు అరటి పిల్లకలు తీసుకొని. అంతే అండి వ్లాగు. పుట్టినరోజు అలా గడిచిపోయింది 2 వీడియోస్తో. మార్నింగ్ అంతా దేవుళ్ళకి, నైట్ ఈవినింగ్ టైం మొత్తం మా అబ్బాయికి హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ రేపు ఎలాగో వరలక్ష్మి వ్రతం కదా అన్నీ తీసుకొనేసి వచ్చేసాము.
సో అంతే అండి, ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.